చాలామంది 100 రూపీస్ బిలో దొరికే మంచి స్టాక్స్ మీద ఒక వీడియో చేయని అని అడిగారు అనమాట. సో ఈ వీడియోలో ఏవైతే 100 రూపీస్ బిలో దొరుకుతూ మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ స్టాక్స్ ఏవైతే కంపెనీస్ బాగున్నాయి కాబట్టి లాంగ్ రన్లో ఇంకా కూడా కంపెనీ గ్రో అయితే కనుక మనకి ఇవి మంచి రిటర్న్స్ ఈవెన్ మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా సో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి, అలాగే మనకి ఎంత టైంలో మనకి మంచి రిటర్న్స్ రావచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే పెన్నీ స్టాక్స్ కానీ లేకపోతే 100 రూపీస్ బిలో స్టాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన క్యాపిటల్ అనేది రెడ్యూస్ చేసుకొని, అంటే మనం ఇన్వెస్ట్ చేసే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో 100 రూపీస్ బిలో దాంట్లో మ్యాక్సిమం ఒక కంపెనీలో 5% ఆఫ్ యువర్ క్యాపిటల్ కన్నా కూడా ఎక్కువ పెట్టడం అంత మంచిది కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ పోర్ట్ఫోలియో ఒక క్యాపిటల్, ఎగ్జాంపుల్ మీ క్యాపిటల్ ఒక 10 lakhs అనుకోండి. సో దాంట్లో 5% అంటే అరౌండ్ 50,000 కానీ లేదా అప్ టు 1 lakh దాకా మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మనం చెప్పుకోబోయే ఒక 7 స్టాక్స్ అనమాట. ఈ 7 స్టాక్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసి ఒక 5 స్టాక్స్ పిక్ చేసుకొని ఆ 5 స్టాక్స్లో వెరీ స్మాల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. పోర్ట్ఫోలియో అంతా ఎప్పుడు కూడా పెన్నీ స్టాక్స్ కానీ 100 రూపీస్ బిలో స్టాక్స్ పూర్తిగా వాటితోనే నిండిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా లాసెస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. అందువల్ల ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వెరీ స్మాల్ క్యాపిటల్స్ పడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఒక 7 స్టాక్స్ ఏవైతే 100 రూపీస్ బిలో దొరుకుతున్నాయో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి HFCL లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది ఒక టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనమాట. సో డిఫరెంట్ ఏవైతే ఎయిర్టెల్ వాళ్ళతో కానివ్వండి, ఇలాగ రిలయన్స్ వాళ్ళతో కానివ్వండి, వాళ్ళందరితో కూడా వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. ఎప్పుడైతే 5G టెక్నాలజీ ప్రస్తుతం చాలా బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో ఈ కంపెనీ లాంగ్ రన్లో మనకి మినిమం టు మినిమం 5x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే కనుక మనం 8,920 crores మార్కెట్ క్యాప్ ఉంది. డెప్త్ చూస్తే కనుక 768 crores ఉందన్నమాట. స్టాక్ యొక్క ROCE చెక్ చేస్తే కనుక 15.7% ఉంది. స్టాక్ PE చెక్ చేస్తే కనుక 29.6 అరౌండ్గా ఇంకా కూడా మంచి ప్రైస్గా దొరుకుతుంది. 20 to 25 కనుక స్టాక్ PE ఉంటే కనుక మంచి ప్రైజెస్ దొరుకుతున్నట్టే. సో స్లైట్గా కొంత పడిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దీని యొక్క P&L స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాఫిట్ ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈవెన్ ఆపరేటింగ్ మార్జిన్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. సేల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓవరాల్గా దీని యొక్క P&L, ఈ కంపెనీ యొక్క P&L చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అనేది అవుతుందన్నమాట. అలాగే ఈ పర్టికులర్ స్టాక్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 39.24% ఉంది. సో FIS దగ్గర 6-7% అరౌండ్ ఉంది. DIS దగ్గర 2-3% ఉంది. రిమైనింగ్ స్టేక్ 51% అరౌండ్గా పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. స్టాక్ చాలా బాగా రీసెంట్ టైమ్స్లో పడింది. సో మంచి లెవెల్స్ దగ్గరే దొరుకుతుంది అనమాట. మీరు ఈ స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక షార్ప్ ర్యాలీ తర్వాత కన్సోలిడేషన్ అని చెప్పొచ్చు. సైడ్ వేస్ అనేది స్టాక్ వెళ్తుంది. ప్రస్తుతం 64 దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట ఈ పర్టికులర్ స్టాక్. సో 60 చాలా మంచి సపోర్ట్ లెవెల్. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్లో మీ క్యాపిటల్లో 5-6% ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఉంటే సో స్మాల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం 60 దగ్గర అలాగే 40 లెవెల్స్ దగ్గర, ఈ 2 లెవెల్స్ దగ్గర స్మాల్గా అక్యుములేట్ చేసుకొని ఒక 8 to 10 years హోల్డ్ చేయగలిగితే కనుక ఈజీగా ఈ పర్టికులర్ కంపెనీ 5x నుంచి 10x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. లాంగ్ రన్లో ఇంకా కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్ ఫ్రెండ్స్. పెద్ద కంపెనీస్ లైక్ ఎయిర్టెల్, రిలయన్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళతో టైఅప్ అనేది అవుతుందన్నమాట. సో 60 రూపీస్ అలాగే 40 రూపీస్ ఈ 2 ప్రైజెస్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా లాంగ్ రన్లో మనకి 5x నుంచి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట HFCL. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సో బ్యాంకింగ్ స్టాక్స్ IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనకి లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మనం ఈ పర్టికులర్ స్టాక్ 30-35 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా టైమ్స్ వీడియోలో చెప్పుకున్నాం. లాంగ్ రన్లో మినిమం టు మినిమం దీన్ని 200-300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని. ప్రస్తుతం చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అరౌండ్ 100% రిటర్న్స్ ఇచ్చింది. ఇంకా లాంగ్ రన్లో పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. IDFC ఫస్ట్ బ్యాంక్ అనమాట. మార్కెట్ క్యాప్ 48,254 crores ఉంది. స్టాక్ PE చూస్తే కనుక 19.4 అంటే చాలా మంచి లెవెల్స్ దగ్గర ఇంకా కూడా ట్రేడ్ అవుతుంది. ROCE 7.47 ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. డెప్ట్ అనేది ఎప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్కి కంపెనీ సో ఏదైతే బ్యాంక్ అనేది సో ఆ డెప్ట్ మీదే రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో డెప్ట్ ఎక్కువే ఉంటుంది. ఈ పర్టికులర్ స్టాక్ యొక్క
P&L చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నారు. 2019-20 కొంత లాసెస్ పోస్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ కూడా స్లైట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో మార్చ్ 2023 చాలా బాగా ఇంప్రూవ్ అనేది అయిందనమాట. ఓవరాల్గా బ్యాంక్ అనేది లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 40%, FAs, DAs హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ గవర్నమెంట్ కూడా అరౌండ్గా 4% స్టేక్ అనేది హోల్డ్ చేస్తుంది. రిమైనింగ్ 29% అనేది సో పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతం 72 ఆ రేంజ్లో ఉంది. స్టాక్ అయితే ఖచ్చితంగా మంచి PE 19 ఉందంటే ఇంకా చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో ప్రస్తుతం 72 దగ్గర ఉంది. సో 65 నుంచి 70 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే ఒకవేళ పడితే కనుక 40 నుంచి 45 లెవెల్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ. ఎందుకు ఫాల్లో యాడ్ చేసుకోవాలంటే మార్కెట్ ప్రస్తుతం కొంత హై లెవెల్స్లో ఉంది. సో ఎప్పుడైనా పడితే ఇంకా మంచి లెవెల్స్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని నుంచి కూడా మనం మినిమం 5x నుంచి 10x రిటర్న్స్ విత్ ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ IDFC ఫస్ట్ బ్యాంక్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లేదా మదర్సన్ అని పిలుస్తాం అనమాట. ఈ స్టాక్ కూడా లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. మార్కెట్ క్యాప్ 54,476 crores ఉంది. డెప్ట్ 13,792 crores ఉంది. స్టాక్ PE 35 అంటే లిటిల్ హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది. అక్యూములేట్ స్లోగా చేసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ROCE 9.26% ఉంది. రీసెంట్ టైమ్స్లో 60 లెవెల్స్ నుంచి 90 లెవెల్స్కి వెళ్ళి ప్రస్తుతం ఒక 10% పడి సో 80 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ అనేది దొరుకుతుంది అనమాట. దీని యొక్క ఫండమెంటల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అనేది అవుతున్నాయి. సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అనేది అవుతుంది అనమాట. 1 or 2 years కొంత తగ్గినా బట్ అరౌండ్గా మంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ కూడా ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత ప్రాఫిట్ కూడా సో రీసెంట్ టైమ్స్లో కొంత తగ్గినా బట్ ఓవరాల్గా కంపెనీ లాంగ్ రన్లో మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఒక 200 crores బిజినెస్ చేసే కంపెనీ ప్రస్తుతం 1,000 to 2,000 crores అనేది జనరేట్ అనేది చేస్తుంది అనమాట. లాంగ్ రన్లో ఇంకా కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి నెంబర్స్ అనేవి. సో ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ 64% స్టేక్ ఉందన్నమాట. FAs, DAs కూడా హ్యూజ్గా ఇన్వెస్ట్ చేశారు. కేవలం 9.55% మాత్రమే పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఇంప్రూవ్ అయిందన్నమాట. సో బాగా పడిన తర్వాత మళ్ళీ కూడా స్లోగా ఇంక్రీజ్ అనేది ఉంది స్టాక్ అనేది. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 80 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ మనం స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గరే 80 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే సో 55 నుంచి 60 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ స్టాక్ కూడా మినిమం టు మినిమం మనం ఒక 300 నుంచి 400 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ 8 to 10 years పీరియడ్లో. సో ఇది మనకి సో థర్డ్ స్టాక్ అనమాట మదర్సన్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది మహారాష్ట్ర కంపెనీ. సో ఇది కూడా మనకి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 1,26,823 crores మార్కెట్ క్యాప్ ఉంది. డెప్ట్ అనేది కొంచెం హై ఎక్కువ ఉంది. సో ROCE చూస్తే కనుక 8.15% ఉంది. సో స్టాక్ PE చూస్తే కనుక 13, ఇంకా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క P&L మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ మనం మార్చ్ 2020 మార్కెట్ క్రాష్ బయట కరోనా టైంలో తప్పితే రిమైనింగ్ టైంలో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సో జనరేట్ అనేది చేస్తుంది అనమాట. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 50% స్టేక్ అరౌండ్గా ప్రమోటర్స్ దగ్గర ఉంది. FAs, DAs హ్యూజ్గా ఇన్వెస్ట్ చేశారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్ చేసిందనమాట. పబ్లిక్ దగ్గర 10% స్టేక్ ఉందన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో కొంత బాగా ఇంప్రూవ్ అయింది. ఏదైతే ప్రీవియస్గా పడిపోయిందో ఆ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ కూడా ఇంప్రూవ్ అయింది. ప్రస్తుతం 90 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 70 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 85 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ, 85 నుంచి 90 లెవెల్స్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. దీని నుంచి కూడా డీసెంట్ రిటర్న్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంచి కంపెనీ. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. మార్కెట్ క్యాప్ 1,351 crores ఉందన్నమాట. సో డెప్ట్ అనేది స్మాల్ డెప్ట్, నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. సో స్టాక్ వచ్చేసరికి 35 PE అరౌండ్గా కొంత హై లెవెల్స్లో దొరుకుతుంది. స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ స్టాక్ని హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. దీని యొక్క P&L మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. లాస్ట్ 4-5 yearsగా
వీళ్ళ ప్రాఫిట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఈవెన్ సేల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అనేది అయిందనమాట. సో అలాగే ప్రమోటర్స్ దగ్గర 38% స్టేక్ ఉంది. FISDS దగ్గర స్మాల్ స్టేక్ ఉంది. సో పబ్లిక్ దగ్గర రిమైనింగ్ స్టేక్ ఉందన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ 70 లెవెల్స్ దగ్గర నుంచి 26 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు మదర్సన్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. చాలా బాగా పడింది. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం మంచి లెవెల్స్ దగ్గర ఉంది. 25 నుంచి 26 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇంకా చూస్తే కనుక సో 20 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ రీజన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. సో ఇది మరీ 1000 లెవెల్స్కి వెళ్ళిపోతుందని చెప్పలేం కానీ బట్ మినిమం టు మినిమం సో 150 180 ఆ లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 5x నుంచి 10x మధ్యలో ఈ స్టాక్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ట్రైడెంట్ లిమిటెడ్ అనమాట. సో ట్రైడెంట్ లిమిటెడ్ 16,501 crores మార్కెట్ క్యాప్ ఉందన్నమాట. సో ఇది మనకి అందరికీ తెలుసు కాటన్ అనేది సో తయారు చేస్తుంది. సో ఈవెన్ బాత్ లెనిన్ కానివ్వండి, బెడ్ లెనిన్స్ కానివ్వండి, వీట్ స్ట్రా బేస్డ్ పేపర్స్ కానివ్వండి, కెమికల్స్ అవన్నీ కూడా తయారు చేస్తుంది అనమాట. మనం దీంట్లో అవన్నీ చూస్తుంటాం డిమార్ట్లో. వీళ్ళే సో తయారు చేసి వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి సెల్ చేస్తారన్నమాట. డిమార్ట్లో మనం కొనుక్కునేవి ట్రైడెంట్ లిమిటెడ్ వాళ్ళవి. సో బెడ్ కుషన్స్ అవన్నీ కూడా సో ఇవన్నీ కూడా సో తయారు చేస్తుందన్నమాట. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కంపెనీ 100 రూపీస్ బిలో మనకి దొరుకుతుందన్నమాట. సో డెప్ట్ కూడా స్మాల్ డెప్ట్ కంపెనీ మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక 11.9 అరౌండ్గా 12% ROC ఉంది. స్టాక్ వచ్చేసరికి 37 రీసెంట్ టైమ్స్లో స్లైడ్గా ఇంక్రీజ్ అయ్యి బాగా పడి ఉన్న స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ని కూడా స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. వీళ్ళు కూడా సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్ మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుందన్నమాట. సో మనం ఈవెన్ ఈ పర్టికులర్ స్టాక్ 5 రూపీస్ ఉన్నప్పుడు కూడా 5 to 6 రూపీస్ ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఈ స్టాక్ కూడా లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కంపెనీ ఫ్రెండ్స్. కంపెనీ ఫండమెంటల్స్ బాగుండాలి. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లో 100 రూపీస్ బిలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక. అలాగే ఆ కంపెనీ సో గ్రో అవుతుండాలి. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ లేదా స్లైట్ డెప్ట్ కంపెనీ అయితే కనుక ఖచ్చితంగా లాంగ్ రన్ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కంపెనీ ఫ్రెండ్స్. సో దీని యొక్క ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 73% స్టేక్ ఉంది. FIS అరౌండ్గా 2.43%, పబ్లిక్ దగ్గర రిమైనింగ్ స్టేక్ అరౌండ్గా ఉందన్నమాట. ఈ కంపెనీ కూడా సో రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగి ఒక 5 రూపీస్ 6 రూపీస్ దగ్గర నుంచి పడి అప్పుడు కూడా మనం మల్టీబ్యాగర్ స్టాక్ వీడియోలో చెప్పుకున్నాం. అక్కడి నుంచి సో 70 రూపీస్ దాకా వెళ్ళి ప్రస్తుతం మళ్ళీ కూడా 32 రూపీస్ దాకా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ప్రస్తుతం 30 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 30 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. సో ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 20 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఇది కూడా మనం 150 నుంచి 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట నెక్స్ట్ 8 to 10 ఇయర్స్లో. సో ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ అనేది చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా ఏవైతే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ లాంగ్ రన్లో ఖచ్చితంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలా మంచి కంపెనీ. సో లాంగ్ రన్లో ఇంకా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ట్రైడెంట్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సో IRFC అనమాట. సో IRFC కూడా సో లాంగ్ రన్లో పెరిగే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో రైల్వే స్టాక్స్ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఈ స్టాకు మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. బట్ దీని యొక్క ఏదైతే డెప్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. స్లోగా కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సిప్ ద్వారా ఒక 5 to 10 షేర్స్ ఎవ్రీ మంత్ కానివ్వండి. ఆ విధంగా అయినా సరే ఈ స్టాక్లో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టాక్ వచ్చేసరికి 6.60 PE ఉందన్నమాట. చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ROE చెక్ చేస్తే కనుక 14.7, ROC 5.32% ఉందన్నమాట. సో ఈ కంపెనీ కూడా స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ IRFC కాకుండా RVNLకైనా వెళ్ళొచ్చు. బట్ ప్రస్తుతం అది స్టాక్ 100 రూపీస్ అబౌట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి 100 రేంజ్కి వచ్చిన తర్వాత దాంట్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అనేది అవుతుందన్నమాట. సో సేల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మినిమం టు మినిమం 100 నుంచి 120 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ ఉంది. FISDS స్లైడ్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు. పబ్లిక్ దగ్గర అరౌండ్గా 10% స్టేక్ ఉందన్నమాట. సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగి సో మంచి లెవెల్స్ దగ్గర ప్రస్తుతం దొరుకుతుందన్నమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం 32 రూపీస్ దగ్గర ఉంది. 30 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 25 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడం బెటర్ అనమాట. సో ఇది కూడా మనకి మినిమం టు మినిమం 100 నుంచి 120 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది
అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సో IRFC గురించి అనమాట. సో ఇవన్నమాట 7 స్టాక్స్ ఏవైతే 100 రూపీస్ బిలో దొరుకుతూ కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. సో ఫస్ట్ స్టాక్ HFCL, సెకండ్ వన్ IDFC ఫస్ట్ బ్యాంక్, థర్డ్ వన్ వచ్చేసరికి మదర్సన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి IOCs, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మోర్ఫన్ ల్యాబొరేటరీస్, సో సిక్స్త్ వన్ వచ్చేసరికి ట్రైడెంట్, అలాగే సెవెంత్ వన్ వచ్చేసరికి IRFC ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 7 స్టాక్స్ ఏవైతే 100 రూపీస్ బిలో దొరుకుతూ మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్. అలాగే నేను ఇంకేమైనా స్టాక్స్ 100 రూపీస్ బిలో మిస్ అయ్యి అది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ సో ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.